సంక్రాంతికి ఒకప్పుడు యంగ్ హీరోల హవా ఉండేది. కానీ ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లాంటి హీరోలు అసలు సంక్రాంతికి ఏం చేయడం లేదు కాబట్టి ఆ గ్యాప్ ని సీనియర్ హీరోలు వాడేసుకుంటున్నారు. నెక్స్ట్ సంక్రాంతికి టఫ్ ఫైట్ అంతా సీనియర్ల మధ్యనా? ఈ సంవత్సరం సంక్రాంతికి మన శంకర వరప్రసాద్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. 370 కోట్ల కలెక్షన్లతో ఈ సంక్రాంతికి ది బెస్ట్ మూవీగా నిలిచింది చిరంజీవి సినిమా. అంతకుముందు వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికే హిట్ అందుకున్నారు మెగాస్టార్. అందుకే ఈ సెంటిమెంట్ నే మళ్లీ ఫాలో అవ్వాలని చూస్తున్నారు. అందుకే వాల్తేరు వీరయ్య కాంబినేషన్ ని సంక్రాంతికి రిపీట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు. బాబీతో చిరంజీవి స్టార్ట్ చేసిన సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేశారు మేకర్స్. బాలయ్య కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్టు రూమర్. సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ ఉంటే ఆ ఊపే వేరు. ఇప్పటికే వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలతో సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలయ్య ఈసారి మాత్రం 2027 సంక్రాంతి రిలీజ్ ని ఎవరి కోసం సాక్రిఫైస్ చేయను అంటున్నారు. అందుకే గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా పెరగడం, సాలిడ్ బాలయ్య స్టైల్ యాక్షన్ తో సంక్రాంతికి పక్కా ఎంటర్టైనర్ అంటున్నారు ఫ్యాన్స్. అక్కినేని హీరోలకి కూడా సంక్రాంతికి మంచి హిట్ రికార్డు ఉంది. అప్పట్లో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి సంక్రాంతికి రిలీజ్ అయిన బంగారు రాజు సాలిడ్ హిట్ ఇచ్చింది. నెక్స్ట్ సంక్రాంతి మాత్రం మెమరబుల్ కావాలని నాగార్జున తన 100వ సినిమాని రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.